ఈ ఎఫెక్ట్లు అయితే ఏమి ఉండమంటారు ఇది ఈ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ అలాంటివి ఏమి ఉండమంటారు? తగ్గింది అది, దాని ఇంపాక్ట్ ఎందుకు తగ్గింది. ఇంకోటి మనం ఎంత అనుకున్నా బై ఎలక్షన్స్ ఏదైతే గెలిచారో దాని ఇంపాక్ట్ పడ్డది. రేవంత్ రెడ్డి మనం 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, అయిపోయాడు అనుకున్నది ఎంత మనం అనలైజ్ చేసినా కూడా ఆయన ప్రచారంలో కూడా అక్కడ గెలిచి కన్సాలిడేట్ అయ్యాడు. ఈవెన్ అతని స్థానం అన్నది ఇంకా కాస్త గట్టిగా అయింది అక్కడికి గతంలో కంటే. ఇప్పుడు కర్ణాటక ఊగుతోంది కానీ అసలు తెలంగాణ అసలు మామూలుగా బై ఎలక్షన్స్కి 25,000 మెజార్టీ రావడమే కొంచెం ఆశ్చర్యకరం. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక టైంలో మనం డివైడ్ చేసిన సందర్భంలో ఎడ్జ్ బీఆర్ఎస్ కుంది అనుకున్నాం. దానికి ఒక వారం ముందు ఉండింది. ఆ తర్వాత సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి, అన్ని సర్వేలు వచ్చాయి 1 వీక్ ముందు. ఆ తర్వాత క్రమంగా పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేశారంటే ఇక బీఆర్ఎస్ వెనకబడదు. క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. 4,500 రూలింగ్ పార్టీ ఇచ్చింది, 1,500 బీఆర్ఎస్ ఇచ్చింది. బీజేపీ అయితే ఆ లెక్కలో లేదు, అసలు వాళ్ళకి డిపాజిట్ కూడా రాలే. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అనేది అక్కడ క్రియేట్ చేశారు. ఆ ఇంపాక్ట్ ఆయనకు డూ ఆర్ డై. అది కనుక ఓడిపోతే సీఎం స్థానానికే కాస్త వెయిటింగ్లో ఉన్నారు కదా, రకరకాల చాలా జరిగినాయి. ఎప్పుడు లేపి మనం కూర్చున్నాం అనే దాంట్లో ఆ పార్టీలో వేరే పార్టీ కంటే ఎక్కువ ఆశావాహులు ఉంటారు అందులో సీఎం సీట్. సో అది ఈ కన్సాలిడేట్ చేసుకున్నాడు రేవంత్ అనేవాడు, గట్టిపడ్డాడు. అది దాని ఇంపాక్ట్ ఈరోజు లోకల్ బాడీ మీద పడుతుంది. సో దాని ప్రభావం అనేది ఖచ్చితంగా మనం అవునన్నా కాదన్నా కాంగ్రెస్కు సీఎంకు అనుకూలమైన వాతావరణం అనేది లోకల్ బాడీకి వచ్చింది. మనకి కాదండి, బాగా ఏంటి సన్న బియ్యం బాగా ఎఫెక్ట్ ఇచ్చింది, బాగా ఉపయోగపడ్డది. బియ్యమో ఏమైనా కానీ రాళ్ళు ఏదైనా కానీ అంటే బాగా ఊళ్ళలో మేనేజ్మెంట్ ఒకవేళ వాళ్ళు 4,500 వాళ్ళు కూడా 5,000 ఇచ్చి ఉంటే అంటే ఇక్కడ డిస్కషన్ వచ్చేది. ఊళ్ళలో కూడా సార్, ఊళ్ళలో అంటే సరే సిటీ ఇంపాక్ట్ మీకు ఆ బియ్యం అన్నీ ఇక్కడ ఉండవు. అయినా కూడా ఇక్కడ గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఉచిత బస్సు ఉంటుంది. ఇది మనం కాదండి. దీనికి డెఫినెట్గా ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి పోల్ మేనేజ్మెంట్ ఇది చాలా దోహదపడ్డది. అని అందులో అతను డెఫినెట్లీ అది ఎక్స్ట్రాడినరీ వర్క్. సరే అందరూ అన్నారు మంత్రులందరూ తిరిగారంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు, తప్పదు. వాళ్ళు ఎలక్షన్లో ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ పెట్టాం, ఎంపీని పెట్టాం, ఎమ్మెల్యే పెట్టాం, సహజం అది. వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు, వాళ్ళకి డూ ఆర్ డై లాగా ఉంటుంది అది. అదే జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఈవెన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అట్లా తిరగలేరు. ఎక్కడ కూడా అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సిందే, వాళ్ళు గెలుచుకొని రావాల్సిందే తప్ప అంతా ఫోకస్ బై ఎలక్షన్ మీద పెట్టినంతగా ఈ జనరల్ మన మున్సిపల్ పోల్స్లో పెట్టలేరు, స్థానిక సంస్థల్లో పెట్టలేరు. అంతా విచ్చుకుపోతారు, ఎక్కడెక్కడ పంచుకోవాల్సిందే, ఎవరి టార్గెట్ వాళ్ళు చూసుకోవాల్సిందే. అయినా సరే రూలింగ్ పార్టీకి మనం అనుకున్నట్టుగా ఎడ్జ్ ఉంటుంది. అదే జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఉండదు. బీఫార్లకు వచ్చే వరకల్లా కొంత తేడా వస్తుంది. ఇతర పార్టీలు కూడా పుంజుకునే అవకాశం అప్పుడు వస్తుంది. అవకాశం